ఎంపీల సాయంతో ఢిల్లీలో కేంద్ర మంత్రుల్ని కలిసి రాష్ట్రానికి నిధులు సాధించడంపై చంద్రబాబు తమకు సూచనలు చేశారన్నారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్. రాష్ట్ర అభివృద్ధి కోసం ఎంపీలను మంత్రులుగా టీఫామ్ చేయడం చాలా మంచి ఆలోచనని అన్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివ అందిస్తారు. ఎంపీల సమావేశం జరిగేది, ఈసారి ఎంపీల సమావేశంలో మంత్రులు కూడా ఇన్వాల్వ్ చేశారు. నాకు తెలిసి ఇది మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఆలోచన విధానం మనం పూర్తిగా కనబరుస్తుంది. ఎందుకంటే ఈరోజు రాష్ట్ర మంత్రులు సెంట్రల్ గవర్నమెంట్తో మన అలయన్స్ ఫామ్ చేయడమే కాకుండా వాళ్ళతో మనకున్న మంత్రులు కానీ అక్కడ ఉన్న ఎంపీలతో ఏ రకంగా సాయం తీసుకోవాలి, అక్కడ ఉన్న ఎలొకేషన్స్ ఏవైతే ఉన్నాయో వేరే వేరే పథకాలు ఉంటాయి, ప్రతి డిపార్ట్మెంట్లో కూడా వేరే వేరే పథకాలు ఉంటాయి, వాటిని ఎలాగ మనం ట్యాప్ చేయాలి. ఎందుకంటే ప్రతి దీంట్లో కూడా ఇప్పుడు నాకున్న డిపార్ట్మెంట్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్, ఇది ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. మనకి ప్రతి డిపార్ట్మెంట్లో కూడా ఇండస్ట్రీస్ని ప్రోత్సహించే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ట్రైబల్ వెల్ఫేర్లో కూడా ఎంటర్ప్రెన్యూర్స్ ఎంకరేజ్ చేయడానికి కొంత ఫండ్ ఉంటుంది, అలాగే సోషల్ వెల్ఫేర్లో కూడా ఉంటుంది, అలాగే చాలా డిపార్ట్మెంట్స్లో కూడా ఉంటుంది. సో నేను ఇప్పుడు నాకున్న ఎంపీస్ ఎవరైతే ఉన్నారో, మనకున్న ఎంపీస్ ఎవరైతే ఉన్నారో ఆ కన్సర్న్ ఎంపీ దగ్గరికి వెళ్ళి, సార్ ఈ పాలసీ ఉందంట, దీన్ని మనం ఏ రకంగా మనం మాట్లాడచ్చు అనేది మనం మాట్లాడి వాళ్ళని ఆ ఫండ్ ఏదైతే ఉందో, రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో దాన్ని ట్యాప్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మంచి ఆలోచన. ఈ రకంగా ఒక టీం కింద పనిచేసి రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయడం అనేది చాలా మంచి విషయం. మేము కూడా అందులో భాగస్వామ్యం అవ్వడం చాలా సంతోషకరం భావిస్తున్నాం. ఎన్ని ప్రాజెక్టులు కేంద్రం నుంచి గత ప్రభుత్వ హయాంలో పెండింగ్లో ఉన్నాయని మీరు ఆలోచించారు? ఎన్ని ప్రాజెక్టులు గతంలో భూ కేటాయింపు జరిగిన కేటాయించకుండా ఉన్నాయి, ఎన్ని ప్రాజెక్టులు ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది? చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు యాక్చువల్గా స్పెషల్గా ఈరోజు డిస్కస్ చేసింది అయితే ట్రైబల్ యూనివర్సిటీ ఒకటి, అలాగే ఇప్పుడు వైజాగ్ రావాల్సిన రైల్వే సెంటర్ ఏదైతే ఉందో అదొకటి ఉంది, అలాగే రైల్వే నిధులు ఏవైతే ఉన్నాయో, రైల్వే ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద, అలాగే నేషనల్ హైవేస్ మీద, ఇవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. దాన్ని ఏ రకంగా పనిచేద్దామనే దాని మీద మేము ఎక్సర్సైజ్ చేస్తాం. హోదా మీద డిస్కషన్ జరిగిందా సార్? హోదా మీద డిస్కషన్ జరిగిందా? నిధుల విషయంలో ఏ రకంగా తీసుకురావాలని? హోదా మీద నిధుల మీద ఏం డిస్కషన్ లేదు. యాజ్ సచ్ మేము ఎలా కోఆర్డినేట్ చేయాలి, ఒక టీం కింద ఎలా పనిచేయాలని దాని మీద ఎక్కువ డిస్కషన్ జరిగింది. సో ఇది గతానికి భిన్నంగా ఇటు ఎంపీలు మంత్రులు ఇరువురు కూడా కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర అభివృద్ధికి అలాగే పెండింగ్ ప్రాజెక్టులని కలిసి తీసుకొచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఎంపీలకి మంత్రులకి చంద్రబాబు దిశానిర్దేశం చేశారని చెప్పి ఎంపీ కృష్ణదేవరాయలు అలాగే మంత్రి కొండపల్లి శ్రీనివాస్ చెప్తున్నారు.